హల్లెలూయా. కీర్తన వాక్యము 21వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది అని దేవదూత ఒకడు కొర్నేలి దగ్గరకు వచ్చి మాట్లాడిన సందర్భం. కొర్నేలి యెహోవా దేవుణ్ణి అనుసరించే వ్యక్తి. ఈ కొర్నేలి ప్రార్థన చేసేవాడు, అది తెల్లవారుజామున. ఈ కొర్నేలి ప్రార్థన చేస్తే దేవుని దూతలే వచ్చి మాట్లాడతాయి. మరి అంతకుముందు మాట్లాడినట్టు మనకి తెలీదు, తర్వాత కూడా మాట్లాడినట్టు మరి గ్రంథస్థము రాయబడలేదు. అయితే ఈ కొర్నేలితోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థన వినబడింది. ఒకవేళ అదే మాట నా జీవితాలలో దేవుని దగ్గర నుంచి ఈ మాటను మనం సంపాదించుకోగలుగుతున్నామా? సేవకుల ద్వారా కాదు, ఎవరో ప్రవక్తలు ఇంటికి వచ్చి చెప్పారండి అని కాదు, ప్రవక్తరీలు వచ్చి చెప్పిన, సేవకురాళ్ళు వచ్చి చెప్పిన లేదా ఎవరో చెప్పారండి నా మొహం చూడగానే మీరు ప్రార్థనా పరులని, అలా కూడా కాదు. నిజంగా ప్రార్థన చేస్తే ఒక్క స్వరము నీకు వినబడును కాక, ఒక స్వరము నీకు వినబడును గాక. నిజముగా దేవదూతే ప్రత్యక్షమయ్యి నీతో మాట్లాడేసును గాక. నిజముగా దేవదూతలే మీతో మాట్లాడి దేవుని నుంచి గబ్రియేలుని పంపి మరియమ్మతో మాట్లాడిన గొప్ప దేవుడు మీ జీవితాలలో కూడా మీకు కూడా ఇలాంటి అనుభవాలు వచ్చును గాక. అలాంటి అనుభవాలు రావాలి అంటే మీకు అలాంటి ప్రార్థన ఉండాలి, మీకు అలాంటి ప్రార్థన ఉండును గాక. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. ఏమని ప్రార్థించుంటాడు? అసలు ప్రేయర్ పాయింట్ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? కాదే, బాగుంది అందరికీ. కొనాలికైనా ఆర్థికపరమైన ఇబ్బందులు కాదు. అతను శతాధిపతి, అతను గవర్నమెంట్ జాబ్ హోల్డర్, అతను చాలా పెద్ద వ్యక్తి. అయినప్పటికీ వాళ్ళకి ఏమున్నాయి? కొంతమంది ప్రార్థిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న రోగాలు, పిల్లలు, ఇంక ఇవే సమస్యలు ఉంటాయి, దేవుని గురించి ఏమి ఉండవు. కానీ కొర్నేలి ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థించుంటాడు. దేవుడు తన దేవదూతను పంపి నీగో నీ ప్రార్థన వినబడింది అని చెప్పించి ఉన్నాడు. మన జీవితాలలో అన్నీ ఉంటే ఒకలాంటి ప్రార్థన, అన్నీ లేకపోతే ఒకలాంటి ప్రార్థన కాదు. ఒక స్టాండర్డ్ స్థిరమైన ప్రార్థనా జీవితం ప్రభువారు మనకి అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.